హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న నిశ్చితార్థం వీడియో పెట్టాను కదండి దాని కంటిన్యూషన్ ఇదండి ఇక్కడ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఫోటోషూట్ కూడా జరిగింది పనిలో పనిగా ఫోటోషూట్ కూడా అయిపోయింది ఫోటోషూట్ అంటే ఎవరైనా కొంచెం లాంగ్ జర్నీ వెళ్ళి ఫోటోషూట్ చేసుకుంటారు కానీ మా వాళ్ళు ఇక్కడే ఫోటోషూట్ చేశారు చాలా బాగా జరిగింది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి ప్రతి ఒక్క బిట్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేమైతే కళ్ళతో చూసి చాలా ఎంజాయ్ చేసాము మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి విషయంలో కూడా చాలా బాగుంది ఫోటోషూట్ మనం దగ్గరుండి వెళ్ళి చూడలేము వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అందున ఇక్కడైతే ప్రతి బిట్టు బిట్టు ఎలా చేయాలనేది కూడా వాళ్ళు చెప్పారు మా వాళ్ళు చేశారు మా బాబాయ్ గారు నిశ్చితార్థం కూడా పెళ్ళిలాగా చేశారు అందరూ పెళ్ళా అన్నట్టుగానే చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా ఇంత బాగా చేశారా అన్న ఆశ్చర్యపోయేలా చేశారు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ ప్రతి ఒక్క బిట్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ మా తమ్ముడు సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు చూడండి గిఫ్ట్ ఇచ్చిన ఫోన్తోనే సెల్ఫీ తీసుకున్నారు హ్యాపీ మూమెంట్స్ అన్నమాట ఇలాంటివన్నీ కూడా
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా జరిగిందో, ఎంత బాగుందో చూడడానికి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మా చుట్టాలు అంటే మా చిన్నత్త, పెద్దత్త, మా చిన్నమామ వాళ్ళు కోడళ్ళు అందరూ, మొత్తం వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండి. ఓన్లీ ఈసారి ఎంగేజ్మెంట్కి ఓన్లీ రిలేటివ్స్కే చెప్పారు. అవుటర్స్కి అందరికి మొత్తం అందరికి పెళ్ళి చెప్దామని ఓన్లీ వీళ్ళు చిన్నాన్న పెద్దనాన్న పిల్లలకి మాత్రమే చెప్పారు మా బాబాయ్. ఫోటోలు పిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత భోజనాల్లోకి వెళ్దాం రండి. భోజనాలు ఇది మన అరిటాకులు ఉంటాయి కదండి, అందులో భోజనాలు పెట్టారు. చాలా వరకు ఇప్పుడు ప్రతి దగ్గర బప్పీ మీల్స్ అలవాటు అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మా బాబాయ్ వాళ్ళ ఫంక్షన్ అలా కదండి, అట్టాకులోనే సాంప్రదాయబద్ధంగా ఒక బూరి ఇలాంటివన్నీ పెట్టి చేశారు. చాలా బాగా చేశారు. చూడండి ఏటేటి పెట్టారండి. పకోడీ పెట్టారు. ప్రతి ఒక్కటి చెప్తాను చూడండి. పులహారి, బిర్యానీ, స్పేరిగన దాంట్లో పెరుగు వేశారు. ఇది నాకు వడ్డిస్తున్నప్పుడుది. అరిసి పెట్టారు, కిళ్ళి పెట్టారు. ఇంకా మనం భోజనానికి ఏటేటి అవసరం ఉంటాయో మనం ఒక సాంప్రదాయబద్ధంగా ఏవైతే భోజనాలన్నీ పెట్టుకుంటాం అవి పెట్టారు. అవి అయిపోయిన తర్వాత ఐస్ క్రీములు పెట్టారండి. జ్యూసు, ఐస్ క్రీమ్ ఏ తిన్న వాళ్ళకి అది అండి అన్లిమిటెడ్ అనమాట. ఎంత తిన్న వాళ్ళకి అంత ఓపిక. తినేసిన తర్వాత లాస్ట్లోనే మా ఫ్యామిలీ మొత్తం కలిసి కూడా ఒక పిక్ తీసుకున్నాము చూడండి లాస్ట్లోని. ప్లీజ్ వీడియో మొత్తం చూసిన వాళ్ళందరూ ఒక లైక్, ఒక కామెంట్ పెట్టి వెళ్ళండి. మీకు ఈ ఫంక్షన్ ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.